హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ సాటర్డే సాటర్డే అండి. మార్నింగ్ టు ఆఫ్టర్‌నూను చిన్న వ్లాగ్ లాగా చేద్దామని చెప్పి షూట్ చేస్తున్నాను. ఇక్కడైతే సాటర్డే మార్నింగ్ పూజ అయిపోయింది. పూజ డైలీ మా వారే చేస్తారు. పూజ చేసేసి చక్కగా టెంపుల్‌కైతే వెళ్ళొచ్చేసారాయన. ఇంటి దగ్గర టిఫిన్ అయితే ఏమీ వేయలేదు. బయట నుంచే పూరి తెస్తే తిన్నాము. ఇక్కడ పిల్లలకొచ్చి ఎగ్స్ పెట్టేశానండి. సాటర్డే కదా! అయినా సాటర్డే అయినా నార్మల్‌గా అయినా పిల్లలకే బాయిల్ చేస్తాను. మేము చాలా తక్కువ. 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను. అలాగే పాపకి పాలు కూడా కాసేసాను. ఇక్కడికి బ్రేక్‌ఫాస్ట్ సిస్టమ్ అయితే అయిపోయింది. ఈలోపు చూడండి మా సాయి అయితే ఇంకా లెగలేదు. పాపం వాడికి బాలేదు. బాగా కోల్డ్ చేసేసింది. కోల్డ్, కాఫ్ కూడా. ఇంకప్పుడే లేపుతున్నాను. చెప్తున్నాడు. అడుగుతున్నాడు, "ఏం చేస్తున్నావు? షూట్ చేస్తున్నావా?" అని. పాపం వాడికి బాలేదు. అలాగే ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చేద్దాము. ఏంటిది అనేది చూపిస్తాను. ఇక్కడ మా స్టెప్స్ చూసారా? వీటిని సెపరేట్‌గా ఒక వీడియో తీస్తానండి. ఒక మనిషి వెళ్ళి రావటమే ఎంత కష్టంగా ఉంటుందో. ఇక్కడ గార్డెన్‌లోకి వచ్చాను. కింద గార్డెన్‌లోకి. ఇంతకుముందు షార్ట్‌లో పెట్టాను. చూసారు కదా! ఎందుకొచ్చాను అనంటే, ఇక్కడ ఒక మొక్క చూపిస్తాను. అది గుర్తుపట్టారా? చూసారా? ఇదేంటంటే మునగ చెట్టు దగ్గరికొచ్చానండి. మునగాకు కోసము. పప్పు మునగాకు వండుదాం కదా అని చెప్పి, సరే అని చెప్పి కిందకైతే వచ్చి మునగాకు కోసుకుంటున్నాను. పక్కన అరటి చెట్టు ఒకటి ఉందండి. దానికి చూడండి అరటికాయలైతే భలే వచ్చింది. చూసారు కదా! ఎక్కువసేపు తీస్తే వాళ్ళు పక్కనే ఉన్నారు. ఎందుకొచ్చిందిలే అని తీయలేదు. బావుంది కదా! ఇటు సైడ్ బావుంటుందండి ఇలాగా. అలాగే లేతగా ఉన్నది కొంచెం మునగాకైతే కోసుకొనొచ్చేసాను. కొంచెమే కోసుకున్నాను. నాకు ఎక్కువేం అవసరం లేదు. పూర్తిగా మునగాకే వేయను. టమాటా వేస్తాను. అందుకనే లేతగా ఉన్నది కొంచెం మునగాకైతే తెచ్చుకున్నాను. నేను కిందకెళ్ళొచ్చేలోపు మా దివి పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చి వెతుక్కుంటుంది నన్ను. చూసారుగా? నన్ను చూసి ఎంత ఫాస్ట్‌గా వస్తుందో. ఒక్క క్షణం ఉండదండి. ఒక 10 మినిట్స్ ఇక్కడుంటే 10 మినిట్స్ ఆంటీ దగ్గరికెళ్ళిపోతుంది. అటు ఇటు, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. చూపిస్తాను మీకు నెక్స్ట్ టైం గూడా. ఇక్కడ నన్ను చూసి ఏదో తింటూ చేతిలో నుంచి పడేసింది. మునగాకైతే చెప్పా కదా! కొంచెమే తెచ్చాను. కొంచెం సేపు ఆవిడని ఎత్తుకొని ప్యాంపర్ చేయాలి కదా! ఇక్కడ ఇంక దిగట్లేదు. వంట స్టార్ట్ చేయాలి. వాళ్ళకి ఎగ్స్ అవి ఇవ్వాలని చెప్పి ఆ పక్కన కూర్చోబెట్టి నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఆడుకుంటుంది. మునగాకు కోసుకొచ్చాను కదా! దాంతో అయితే ఆడుకుంటుంది. ఇక్కడ గుడ్లొచ్చేసి ఇద్దరికీ ఒలిచి ఇచ్చేసాను. దివికేమో వైటే ఇస్తానండి సొన లేకుండానే. మా సాయికొచ్చేసి వీక్లీ 2 టైమ్స్ సొనతో తినమంటాను. లోపల యెల్లో కూడా తినమంటాను. కొంచెం మంచిదని చెప్పి. దివి ఏంటంటే చిన్నపిల్ల కదా అని చెప్పి లోపల యెల్లో తీసేస్తాను. చూసారు కదా! వాళ్ళిద్దరికీ ఎగ్స్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఈ ఎగ్స్ ఇచ్చే ఇదిలో చూడండి మా దివి ఎలా ఎలా కొట్టేస్తుందో మా సాయిని. రాక్షసి పిల్లని చెప్పచ్చు. వాడి మీదకి అసలు ఎలా వెళ్ళిపోద్దో. ఇక్కడ ఇద్దరికీ ఇచ్చాను కదా! చూడండి మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈలోపు ఆవిడి మునగాకు మొత్తము రచ్చ రచ్చ చేసింది. అటు పడేసి, ఇటు పడేసి. చూసారు కదా! ఇక్కడ చూడండి. అదిగో. ఆవిడకిచ్చాను కదా! అదొద్దంట. మా సాయికిచ్చిందే కావాలంట. ఇచ్చేయమని వాడి మీద పడి గీరేస్తుంది. వాడేమో అమ్మా అని చెప్పి ఏడుస్తున్నాడు. అసలే వాడికి బాలేదు. ఇప్పుడనే కాదండి ప్రతిసారి అంతే. వాడిని కొట్టుద్ది, కొరకటానికెళ్ళిపోద్ది, గిల్లుద్ది. చిన్నపిల్లలు ఇంతేనేమో. ఇంక నేను గసిరానని వాడి వైపు చూసుకుంటూ పక్కకైతే జరిగిపోయి ఎగ్ అయితే తింటుంది. పూర్తిగా ఏం తినదు. ఒక ముక్క తిని ఇంక దాన్ని ఇల్లంతా చేస్తది. నేను చూసుకుంటూ ఉంటాను. ఆవిడ ఎప్పుడైతే పక్కన పెట్టిందో వచ్చి నేను ఆ మిగిలింది ఏదో రకంగా పెడతానండి. పిల్లలందరూ అలాగే ఉంటారు కదా! ఇక్కడొచ్చి మునగాకుని చక్కగా ఒలిచేసుకున్నాను నీట్‌గా. తెచ్చుకుంది లేతాకే కాబట్టి నీట్‌గా ఒలిచేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న కాడలున్నా పర్వాలేదు. పెద్ద కాడలే రాకూడదు. కానీ హెల్త్‌కి చాలా మంచిది కదండీ మునగాకు అనేది. వీలైనంత వరకు వీక్లీ వన్స్ అన్నా తినటానికి ట్రై చేద్దాము. నేనైతే ట్రై చేస్తున్నాను. ఫుల్‌గా మునగాకే ఏసి వండుదామంటే మా బాబు తినడు. అందుకని వాడి కోసం కొంచెం టమాటా మిక్స్ చేస్తాను. అప్పుడు తింటాడని చెప్పి ఇక్కడైతే నీట్‌గా వాష్ చేసి ఓ పక్కన పెట్టేశాను.
అలాగే ఇంట్లో పటికి బెల్లం పొడి అయితే అయిపోయింది. దాన్ని గ్రైండ్ చేసేసాను. మిక్సీ పట్టాను. పిల్లలకి పటికి బెల్లమే యూజ్ చేస్తానండి. షుగర్ ఎక్కువ యూజ్ చేయను. ఇంట్లో చాలా తక్కువ. షుగర్ ఆల్మోస్ట్ చాలా తక్కువ. 90% వాడము. పటికి బెల్లం పొడే వాడతాము. ఇక్కడ పటికి బెల్లం పొడి అయితే చేసేసి జార్‌లో అయితే వేసేస్తున్నాను. ఈ గ్యాప్‌లో మా దివి ఏం చేస్తుంది, ఏదో నా పక్కనే ఉంటదండి. ఎప్పుడు చూసినా అటు ఇటు తిరుగుతూ ఉంటది. కానీ పక్కనే ఉంటుంది. కిచెన్‌లో అయి లాగేసి, ఈ లాగేసి అల్లరి చేస్తది. పనైతే చేసుకొనిస్తది. ఎప్పుడన్నా పేచి పెడితేనే. ఇక్కడ చూసారుగా పటికి బెల్లం పొడి అయితే అయిపోయింది. పక్కన పెట్టేసా. కింద పడిపోయింది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానండి. లేకపోతే చీమలు, ఈగల సంగతి ఎలా ఉన్నా మాకు ఏమో చీమలు బాగా వచ్చేస్తాయి. అందులోనే మా కిచెన్ చాలా చిన్నది. ఇప్పుడు పప్పైతే పెట్టేసుకుందామండి స్టవ్ మీద. చిన్న కుక్కర్ తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్‌తో కొంచెం ఎత్తుగానే వేశానండి. ఎందుకంటే మాకే కదా సాటర్డే, అందులోని మేము హాఫ్ డేనే తింటాము. సరిపోతుంది. ఆ చిన్న గ్లాస్‌తో ఒక 3 గ్లాస్ వాటర్ అయితే వేశాను. పప్పు 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్న మునగాకు కూడా వేసేసాను. అలాగే టమాటా వేస్తానని చెప్పాను కదండీ! టమాటాలను కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము. ఎందుకులే నేను డైరెక్ట్‌గానే కట్ చేసి వేసేస్తున్నాను. టమాటా వేస్తే టేస్ట్ కూడా బావుంటుంది. 2 మిక్స్ చేసి వండితే, ఒక్క ఆకే ఏసి వండటం కన్నా ఇలా టమాటా ఏసి వండిందైతే చాలా బావుంటుంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. చూసారుగా ఇక్కడ టమాటా అయితే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. అలాగే సరిపడా కారం. కారం వచ్చి ఒక 1 ½ స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను. పసుపు చూసారు కదా ఇక్కడ వేస్తున్నాను. పసుపు అయితే ఒక ½ స్పూన్ వేసాను. చింతపండు చాలా కొంచెం చాలండి, ఎక్కువ వేయట్లా. మా ఇంట్లో చింతపండు చాలా పుల్లగా ఉంటుంది. అందుకే కొంచెమే వేసాను. అలాగే ఒక ½ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వల్ల ఏంటంటే పప్పు కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు పైకి పొంగదంటారు. అందుకని వేస్తున్నాను. ఆల్మోస్ట్ నిజమే, అది ఎక్కువ సార్లు ఏమీ పొంగదు నాకు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద మిడిల్‌లో, కొంచెం హై ఫ్లేమ్‌లో కాదు మిడిల్‌లో పెట్టుకొని ఒక 2 విజిల్స్‌కి అయితే చాలు, ఉడికిపోతుంది. ఇక్కడ మా సాయి ఏమో పడుకున్నాడు. మిషన్‌లోనేమో బట్టలు వేశాను. చూశాను కదా, ఇంకా టైం ఉంది. ఇక్కడ చింతపండు వేయలేదు. చాలామంది అనుకుంటారు చింతపండు వేస్తే, పులుపు వేస్తే పప్పు ఉడకదు కదా అనుకుంటారు. కానీ చూశారు కదా చాలా చక్కగా ఉడికిపోయింది. అది పులుపు వేయటం వల్ల అని నేను అనుకోనండి. ఒక్కొక్క పప్పుని బట్టి ఉంటుందేమో. ఒక్కొక్కటి చక్కగా ఉడికిపోతుంది, ఒక్కొక్కటేమో ఉడకదు. నేను మామిడికాయ అయినా చింతపండు అయినా డైరెక్ట్గా వేసేస్తాను. చూసారుగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో అయితే కొంచెం మెదుపుకుందాము. ఎక్కువ వద్దు, మరీ మెత్తగా అయిపోతే బాగోదు తినటానికి కూడా. కొంచెం కచ్చాబచ్చాగా పలుకుగా ఉంటేనే బాగుంటుంది పప్పు అనేది. చూసారు కదా ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు అయితే వేసుకుందామండి. ఒక చిన్న బౌల్ అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద. దాంట్లోకి ఒక 1 ½ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పప్పు బాగుంటుంది. తాలింపులకు వచ్చేసరికి అందరికీ తెలిసిందే అండి. వెల్లుల్లిపాయి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఎక్కువ వేసాను ఎందుకంటే నేను తింటాను కాబట్టి. కరివేపాకు, పప్పులు లాంటివి ఏమి వేయను. మినపప్పు, శనగపప్పు నాకేం నచ్చదు. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ తాలింపులన్నీ వేసేసుకున్నాను. ఈ తాలింపులు ఫ్రై అయ్యేలోపు మీకు ఒకటైతే చూపిస్తాను. ఎవరినో కాదండి, ఇంకెవరిని చూపిస్తాను, మా దివినే చూపిస్తాను. చెప్పాను కదా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంటుందని. చూడండి, అటు ఇటు వెళ్ళొచ్చి పైగా మా మీద అరుస్తుంది కూడా. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, ఏదో ఎవరో పిలుస్తున్నట్టు వెళ్ళిపోద్ది. వెళ్ళి పక్కన మా ఆంటీ వాళ్ళ చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి చూసారా, టీ గ్లాసులు, అవి తీసేస్తుంది. మరి వాటితో ఎక్కువ వాడుద్ది. అవేమో అందట్లేదు ఆవిడికి. అంతేనండి, డే అంతా అలాగే. మా సాయి టైడే పాపం పడుకుంటే ఈవిడ అసలు ఎంత టైం అయినా పడుకోదు. ఇక్కడైతే తాలింపులు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పప్పు అయితే కలిపేసుకొని అందులో వేసేసి లిడ్ అయితే పెట్టేసుకుందాం. చూసారు కదా
ఎమ్మి మునగాకు, టమాటా పప్పయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. మళ్ళీ దీనికి సెపరేట్‌గా ఇదొక పనిలాగా ఏం పెట్టుకోను. ఏ చిన్న వంట చేసినా అప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకుంటా. పక్కనే రైస్ అయితే పెట్టేసుకున్నాను. మా లంచ్ మెనూ వచ్చేసి పప్పు మీకు చూపిచ్చాను. ఇదొచ్చి నిన్నటిది గోంగూర టమాటా అది కొంచెం ఉంది. అలాగే మజ్జిగ చేసేసాను. సమ్మర్ కదండీ! పెరుగైతే ఉంచట్లేదు. మజ్జిగ చేశాను. ఇది ఇంక సైడ్ డిష్ ఏమీ వండలేదండి. ఇంక ఓపిక లేదు ఈ ఎండలకి. అలాగే వంటయ్యే గ్యాప్‌లో, పప్పుడికే గ్యాప్‌లో మొత్తము ఇల్లంతా క్లీన్ చేసేసాను. మిషన్‌లో బట్టలు గూడా అయిపోయినియి. బట్టలు అంటే ఏమి ఎయనండి. మాయి మేము చేత్తోనే ఉతుక్కుంటాను. దుప్పట్లవి వేశాను. పక్కనే అసలు ఎండ చూసారా ఎలా ఏస్తుందో బాబోయ్! ఇప్పటి నుంచే బాగున్నాయి కదండీ! ఇది కూడా నిన్నటి క్లిప్పే. పక్కన మా రాజీ వాళ్ళకి గోరింటాకు పెట్టమన్నారు. పెడుతున్నాను. చాలా చాలా మంత్స్ తర్వాత పెడుతున్నానండి నేను గోరింటాకు. చాలా రోజులు గ్యాప్ వచ్చేసిందేమో. ఫాస్ట్‌గా పెట్టలేకపోయాను. కొంచెం మళ్ళీ ప్రాక్టీస్ ఉంటే ఫాస్ట్‌గా పెట్టేస్తానేమో. చూసారు కదా! మీకు నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత పెట్టాను కదా! చూసి భలే మురిసిపోయాను. మనము అంటే మనం పెట్టామా, కొంచెం మనం పెడితే కొంచెం అదొక హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! అలాగే ఇది కూడా చూసారా? ఇది నేనే పెట్టాను. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి.